Hello everyone, welcome back to another long video recipe. Let's make simple and tasty మజ్జిగ పులుసు. ఈ మజ్జిగ పులుసు కోసం మనం పెరుగుని బాగా బీట్ చేసుకుని పెట్టుకున్నామండి. ఎటువంటి లంప్స్ లేకుండా పెరుగు తీసుకొని. అండ్ ఈ రెసిపీ కోసం గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, టమాటో అండ్ ఆనియన్స్ ని చూపిస్తున్న విధంగా చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాము. సో ఇప్పుడు తక్కువ టైంలో సింపుల్ అండ్ టేస్టీగా ఈ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ఒక పాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని లైట్ గా వేడెక్కిన తర్వాత బ్లాక్ ఉరద్ దాల్, వైట్ ఉరద్ దాల్, చనా దాల్, జీరా, ఆవాలు అండ్ కొద్దిగా మెంతులు యాడ్ చేసుకొని చాలా కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాము. వన్ ఎండుమిరపకాయ కానీ టూత్ కానీ తీసుకొని సైజ్ బట్టి హాఫ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం అండ్ కొంచెం కరివేపాకు. ఇలా ఈ ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసుకుందాం. ఉప్పు చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకొని, ఎక్కువ కాకుండా యాడ్ చేసుకొని, మళ్ళీ ఎక్కువ అయితే తినలేరు, ఉప్పుగా ఉంటుంది. ఇది ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి టమాటో, ఆనియన్స్ యాడ్ చేసేసుకొని మెత్తగా మెత్తుకోవాలండి. ఇలా చేత్తో మెత్తేసుకోవచ్చు, లేదు అంటే స్పూన్ తో వాట్ ఎవర్ ఇట్ ఇస్ మెత్తగా మెత్తుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపులో ఉన్న స్పైసెస్ అంతా, ఉప్పు అంతా ఈ ఆనియన్స్ కి పట్టేలాగా ఇలా చూపిస్తున్నాం కదా మెత్తగా కలుపుకోవాలి. పోయిన వైపు నుంచి తీయంగానే వేడిగా ఉంటుంది, అలా పట్టేసుకోవద్దండి, చేతులు కాలిపోతాయి. అప్పుడు మళ్ళీ మీరే చెప్పారు చేతితో కలుపుకున్నారని చెప్పి, చేతులు కాలిపోయాయి కాదు, చల్లారిన తర్వాత అప్పుడు వేసుకొని యాడ్ చేయండి. దాని తర్వాత ఇందులోకి మనం బీట్ చేసుకుని పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా కలిపేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసేసుకుంటే అయిపోయిందండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇంకా దీన్ని ఏమి మనం స్టవ్ మీద పెట్టుకుని ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ తాలింపు ఒక్కటే స్టవ్ మీద ప్రిపేర్ చేసుకున్నాము, అంతేనండి. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం. దీనిలోకి కాంబినేషన్ గా ఆలు కరివేపాకు ఫ్రై కూడా చేసుకున్నాం. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేయండి. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ ట్రై దిస్ రెసిపీ. చాలా బాగుంటుందండి. అండ్ మేము పెట్టే రెసిపీస్ మీకు టైం సేవింగ్ అవుతున్నాయి అనిపిస్తే, హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తే, పిల్లలు ట్రై చేస్తున్నాయి అనిపిస్తే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. బై బాయ్.